రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుమారు 150 కోట్ల నిధులతో చేపట్టిన రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయంలోని కార్యనిర్వహణాధికారి కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఈవో ఆఫీస్ తో పాటు ప్రసాదాల తయారీ విభాగం, ఓపెన్ స్లాబ్, గోదాం, నివేదనశాలతో పాటు ప్రసాదాల విక్రయ కేంద్రాలను సైతం కూల్చివేస్తున్నారు. ఇక 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజన్న ఆలయానికి వచ్చిన సందర్భంలో ఈవో కార్యాలయం కింద గెస్ట్ హౌస్ రెడీ చేశారు. అప్పటి నుండి ఆ గెస్ట్ హౌస్ ను ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ గెస్ట్ హౌస్ ను కూడా నేలమట్టం చేయనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుమారు 150 కోట్ల నిధులతో చేపట్టిన రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయంలోని కార్యనిర్వహణాధికారి కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఈవో ఆఫీస్ తో పాటు ప్రసాదాల తయారీ విభాగం, ఓపెన్ స్లాబ్, గోదాం, నివేదనశాలతో పాటు ప్రసాదాల విక్రయ కేంద్రాలను సైతం కూల్చివేస్తున్నారు. ఇక 1994 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజన్న ఆలయానికి వచ్చిన సందర్భంలో ఈవో కార్యాలయం కింద గెస్ట్ హౌస్ రెడీ చేశారు. అప్పటి నుండి ఆ గెస్ట్ హౌస్ ను ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ గెస్ట్ హౌస్ ను సైతం నేలమట్టం చేయనున్నారు. వైసీపీ